హలో మామ, వెల్కమ్ టు మూవీస్ బండి. రీసెంట్గా ఓటీటీని షేక్ చేస్తున్న మూవీస్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మూవీ చూడబోయేది పేట్రియట్. ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే మనం ఫస్ట్ మాట్లాడుకోయేది స్టార్ కాస్ట్ గురించి మాట్లాడుకోవాలి. మోహన్ లాల్, మమ్ముటి, ఫహద్ ఫాజిల్ గారు వాళ్ళ పాత్రలకు చాలా న్యాయం చేశారని చెప్పుకోవాలి ఈ మూవీ గురించి. ముఖ్యంగా మమ్ముటి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ మోహన్ లాల్ నటన ఈ మూవీకి చాలా ప్లస్ పాయింట్ అయింది. డైరెక్టర్ మహేష్ నారాయణ్ సీరియస్ వేగా కథని మరియు రియలిస్టిక్గా చాలా బాగా న్యాచురల్గా తీశారు. ఫస్ట్ హాఫ్ మాత్రం మనకి చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్ అండ్ విజువల్స్ చాలా టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఈ మూవీలో. ఈ వీకెండ్కి ఏదైనా ఇంట్రెస్టింగ్గా ట్రై చేయాలనుకుంటే ఈ మూవీ తప్పకుండా ట్రై చేయండి. స్ట్రీమింగ్ ఆన్ G5. నెక్స్ట్ చూడబోయేది 29. ఈ కథ గురించి చెప్పాలంటే ఒక సింపుల్ లవ్ స్టోరీ, ఎమోషనల్ డ్రామా. కథలో హీరో తన జర్నీని, తన కలలను అర్థం చేసుకునే ప్రయాణం చాలా న్యాచురల్గా చూపించారు. హీరో విధు అండ్ హీరోయిన్ ప్రీతి ఇద్దరు వాళ్ళ క్యారెక్టర్స్లో చాలా న్యాచురల్గా నటించారు. వీళ్ళిద్దరు కెమిస్ట్రీ అయితే ఈ సినిమాలో ఒక మంచి ఫీల్ తీసుకొచ్చింది. షాన్ రొడెన్ అందించిన మ్యూజిక్ అలాగే విజువల్స్ కూడా ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్స్. టెక్నికల్గా ఈ సినిమా చాలా ఫ్రెష్ అండ్ క్లీన్గా కనిపిస్తుంది. ఇదైతే మాస్ యాక్షన్ మూవీ కాదు. ఇది మనకు ఫేసింగ్ కొద్దిగా స్లో అయినా ఎమోషనల్గా ఈ మూవీ చాలా కనెక్ట్ అవుతుంది. ఇది స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. గో అండ్ చెక్. నెక్స్ట్ చూడబోయేది మధు వినోద్. అసలు ఆడవారే లేని ఇంట్లోకి అనుకోకుండా ఒక మ్యారేజ్ జరుగుతుంది. అట్ లాస్ట్ ఆ మ్యారేజ్ అయిందా లేదా, అసలు ఆ మ్యారేజ్ ఎందుకు ఆగిపోయింది అనేది ఈ మూవీ. దీనిలో వచ్చే కామెడీ సీన్స్ అండ్ ఎమోషన్ సీన్స్ తోటి ఆడియన్స్ చాలా రిలేటెడ్ అవుతారు ఈ మూవీని చూసి. హీరో హీరోయిన్ యాక్టింగ్ అయితే చాలా న్యాచురల్గా ఉంటుంది. వాళ్ళ కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అదే ఇంకా ఈ మూవీకి ఇంకా ప్లస్. ఈ వీకెండ్కి మీకు ఏమైనా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ట్రై చేయాలనుకుంటే ఈ మూవీ తప్పకుండా ట్రై చేయండి. ఇది మనకి సోనీ లివ్లో అవైలబుల్గా ఉంది. డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ చూడబోయేది కరా. కరా రీసెంట్గా ధనుష్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ వర్క్స్ అని చెప్పుకోవచ్చు ఈ కరా మూవీని. కరాలో ధనుష్ చాలా సెటిల్గా, చాలా కామ్గా, చాలా న్యాచురల్గా యాక్ట్ చేశాడు. సినిమా మొత్తానికి ధనుష్ ఒక వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు ఈ మూవీని చూసి. మూవీ ప్లాట్ ఏంటంటే హీరోకి ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని హీరో ఎలా సాల్వ్ చేశాడు, దానికోసం ఎలాంటి జర్నీని చూస్ చేసుకున్నాడు అనేది మూవీ. మరో ఇంపార్టెంట్ సోర్స్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఈ మూవీలో ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా టాప్ నాచ్గా ఉంటుంది. సీన్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. ఇదైతే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రికమెండ్స్ కావాలంటే సబ్స్క్రైబ్ టు మూవీస్ బండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.